నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు ఓటుకు ఇచ్చే 1000-2000కు మోసపోవద్దని కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో పాల్గొని ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదల పక్షపాతి సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి ఓటేయాలని గూడూరులోని 14వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను అభ్యర్థించిన అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని చిల్లకూరులో జరిగిన భారీ ర్యాలీ రోడ్ షోలో పాల్గొని ఓటర్లను కోరిన వైకాపా గూడూరు అభ్యర్థి మేరుగ మురళీధర్. వైభవంగా సాయినాథుడికి ప్రత్యేక పూజలు. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో నిర్వహించిన పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. 6 నూరైనా 100 ఆరైనా మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా బాబు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారన్నారు. చంద్రబాబు ఓటుకు ఇచ్చే 1000-2000కు మోసపోవద్దని ఆయన వివరించారు. నేను చెప్తా ఉన్నా, 6 నూరైనా 100 ఆరైనా 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు ఇచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో పొరపాటున మోసపోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2000కు 3000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టుకే అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రజలకు సంక్షేమం అందించిన వారిని గుర్తించి ఓట్లేయాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ప్రజలను కోరారు.
గూడూరు పట్టణంలోని 14వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో వారితో పాటు అభ్యర్థి తనయుడు రేవంత్ చక్రవర్తి నాయకులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. గూడూరు పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న నల్జాలమ్మ వీధి, కృష్ణ మందిరం, బజారు వీధి తదితర ప్రాంతాల్లో వైకాపా పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి పాల్గొన్నారు. తండ్రి కొడుకులు కలిసి ప్రచారం చేశారు. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారంలో మహిళలు వారికి హారతులు పట్టారు. నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. పార్టీ అభిమానంతో పాటు దేవసేనమ్మ అభిమానులు శాలువాలు కప్పి వారిని ఘనంగా సత్కరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ జగన్ ను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి చోట నాయకులకు ప్రజల నుండి స్పందన లభించింది. గూడూరు ఎమ్మెల్యేగా మురళి, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వాలని, మీ బిడ్డగా సేవ చేస్తానని తెలిపారు. గూడూరు ప్రజలకు 2 పూట్ల నీరిచ్చి దాహాది తీర్చడమే ధ్యేయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆయన వివరించారు. విజయమోహన్ రెడ్డి గారు, అదే రకంగా పచ్చని విజయ్ కుమార్ గారు, మా టౌన్ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు గారు, సీనియర్ నాయకులు నాగులు, మన హరి, అందరూ మన నాగరాజన్న, వాయుగుణ నాగరాజన్న, అందరూ పెద్దలందరూ ఉన్నారు. మహిళలు గొప్పగా నీరాజనం కనబడుతుంది. తెలంగాణ అంటే చాలా మంచి వాతావరణం కనబడుతుంది. వాళ్ళలో ఆయన ఎందుకంత ప్రతి విషయంలో కూడా మరి సామూహికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు గౌరవించాలని చెప్పి గొప్ప వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు మరి గౌరవించడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, ఎవరిని నమ్మొచ్చు, ఎవరు మన భవిష్యత్తు అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అంటూ ముందుకెళ్తున్నారు. మరి చంద్రబాబు గారి ఆలోచనలు కానీ అవి ఎవరికి నచ్చడం లేదు, ఆయన మాటలు నమ్మే పరిస్థితి కనబడడం లేదు. మరి గూడూరులో బ్రహ్మాండమైన ఎక్కడికైనా బ్రహ్మరథం నడుస్తున్నారు. చాలా సంతోషం. తప్పకుండా ఎలక్షన్లో డబుల్ డిజిట్తో మేము గెలవబోతున్నామన్నది స్పష్టమైన వాతావరణం కనబడుతుందని తెలియజేసుకుంటూ నేను ఒకటే మళ్ళా గూడూరు ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను. నేను కూడా మేనిఫెస్టో రూపంలో, నా కార్పొరేట్ రూపంలో ఒక విషయం స్పష్టంగా చెప్పాను. గూడూరు ప్రజలకు 2 కోట్ల నీళ్ళు ఇచ్చేదే నా జీవిత ఆశయం అని చెప్పి నేను మనవి చేసుకుంటూ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. 3 ఈ దందా చేసే వాతావరణాన్ని పూర్తిగా పెట్టేస్తాం, ఉక్కుపాతం పెట్టేస్తాం. దాంట్లో వేరే స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు వైకాపా ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆమె వివరించారు. చాలా సంతోషంగా ఉంది. గూడూరులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో స్పందన ఉంది. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. గూడూరులో తిరిగిన ప్రతి దగ్గర కూడా స్పందన చాలా బాగుంది. ఇప్పుడు మన గూడూరు పట్టణంలో మన నియోజకవర్గానికి మేరుగ మురళి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అదేవిధంగా గురుమూర్తి గారిని ఎంపీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఇద్దరు కూడా చాలా మంచి వ్యక్తులు, సౌమ్యులు, చాలా శాంతి సహనం ఉన్నవాళ్ళు. ఆ సహనం ఉంటే, ఆ సహనం నేర్పు అనేది ఉంటేనే ఏ పనైనా విజయవంతంగా చేయగలుగుతారు. అలాంటి మంచి వ్యక్తుల్ని మనకి అభ్యర్థులుగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా పంపించాలని కోరుకుంటున్నాను. ప్రతి దగ్గర మంచి చెడు అనేది ఉంటుంది. మనం మంచిని పెంచుకుంటూ పోయామంటే ఆటోమేటిక్గా చెడు తగ్గిపోతుంది. కాబట్టి మంచిని ప్రోత్సహించాలని, మంచి వ్యక్తుల్ని గెలిపించాలని కోరుకుంటూ గూడూరు పట్టణ ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, అభివృద్ధి అనేది డెఫినెట్ గా మీరు కళ్ళ చూస్తారు. ఇప్పుడు ఈ సంక్షేమం చూస్తున్నారు. ఇప్పుడు ఉన్న
ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం సాంకేతిక వాతావరణంలో ప్రజాజీవనం ఈ మూడు కూడా ఎంత ముఖ్యం వేరుగా కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎక్కడ మీటింగ్లు పెట్టా గూడూరులో సాంకేతికమైన వాతావరణంలో వ్యాపారస్తులు కానీ ఇతర వర్గాలు కానీ వారి కార్యక్రమాలు చేస్తారని నా ముందు పూర్తి సహకారం అందిస్తారని చెప్తున్నారు. ప్రత్యేకంగా అందరూ గమనించాల్సిన విషయంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు స్వాగతమే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి విజయం రాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటే మేము ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ విజయం సాధిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చినటువంటి ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేటప్పుడు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. మనందరం కూడా చూస్తున్నాం. దాదాపు నేను బీసీ సామాజిక వర్గానికి నన్ను ఈ రోజు పట్టణాల్లో జిల్లా కంటిన్యూగా సాధిస్తారంటే పెద్దలు వేరు ఆ రోజు నాకు పట్టణ అధ్యక్షుడిగా పదవించాడు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటున్నందుకు ఆయనకి క్యాన్వాస్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క గూడూరు నియోజకవర్గం నుంచి వేరు నుండి తిరుపతి పార్లమెంట్ నుంచి మంత్రి గురుమూర్తి గారిని తెచ్చుకోగలరు. వాళ్ళకి టెక్నికల్ గా కార్డు తీయడం కార్డు వాడడం తెలుస్తుంది. ఏ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో తెలుస్తుంది. గత 10 రోజుల్లో వారాల్లో కానీ చిన్నపూర్లో కానీ గుడూరులో కానీ పెన్షన్ రావట్లేదా ఏం చేయాలో అడుగుతున్నారు. అంటే వాళ్ళు పెన్షన్ పడిన విషయం కూడా తెలియదు. అంటే పథకాన్ని ఆపించి ఎంతసేపు పేద ప్రజలు కష్టానికి గురవ్వాలి, పెద్దన్నారు పెరుగుతూ ఉండాలి, మనకు మునుపు అందిస్తూ ఉండాలి. ఇలాంటి ఒక ప్రభుత్వం, ఇలాంటి ఒక అహంకారపూరితమైన నాయకుల ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల శ్రేయస్సే పదవి మొత్తం మీద వాళ్ళ చిరునవ్వు ముఖ్యమంత్రి అని అనుకునే ఒక అద్భుతమైన నాయకుడు. ఆయన నిర్ణయించుకునే ఇద్దరు నాయకుడు గురుమూర్తి గారు కానీ మేరే మురళీధర్ గారు కానీ, నేను ఆయన కొడుకు కంటే ఆయన భక్తులతో మాట్లాడుతున్నప్పుడు మేరే మురళీధర్ గారు గత 10 ఏళ్ళుగా గూడూరు అభివృద్ధి చేస్తే చూద్దాం, గూడూరు అభివృద్ధి కోసం పాటుపడదామని భుజాల మీద ఇద్దరు నాయకుల్ని 2014లో 2019లో గెలిపించి గూడూరు రూపురేఖ మార్చుకుందాం అనుకుంటే వాళ్ళ పార్టీ సంతోషం. మాట తప్పుని మొదలు తప్పుని నాయకుల్ని కొంత దూరంగా అంత ఉత్సాహంగా ఈరోజు ఈ 14 రోజుల్లో ఎమ్మెల్యే గెలిపించాలని, అదేవిధంగా ఎంపీలో గెలిపించాలని అందరూ వచ్చేతో రావడం సంతోషంగా ఉంది. ఏదైనా ఇప్పటికే దాదాపు మనం గెలిచిపోయాం. ఏదో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిపోయారు. ఇది విజయయాత్రగా అనిపిస్తుంది. అదేవిధంగా గురుమూర్తి గారు కూడా ఎంపీగా గెలిచిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో పార్టీ సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు నాగులు, మగ్దుమ్ మొహమ్మద్దీన్, షంషీర్, అజీజ్ ఖాన్, కోదండ రామయ్య, బాబు, రాఘవరెడ్డి, నిరూప్ రెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, రాజేశ్వర్ రెడ్డి, బత్తిని విజయ్ కుమార్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, గిరిబాబు, అల్తాఫ్, కాళేషా, బిక్కు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని వైకాపా అభ్యర్థి మేరుగ మురళీధర్ కోరారు. చిల్లకూరు గ్రామంలో నిర్వహించిన భారీ ర్యాలీ, రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. అడుగడుగునా నాయకులు ఘన స్వాగతం పలికారు.
మండల కేంద్రమైన చిలుకూరు గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రోడ్ షో జరిగింది. ఈ ప్రచారానికి హాజరైన వైకాపా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, పార్టీ సిఇసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా తరలివచ్చారు. దారి పొడవునా జనసందోహంతో నిండిపోయింది. రోడ్ షోలో మేరుగ మురళీధర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షో అనంతరం అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. త్వరలో జరగబో ఎన్నికల్లో ఆయన్ని గెలిపించుకుంటే సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యేగా గెలిచి వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళల కోసం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా చేసి పెడుతున్నాడు. అందరూ డయాసం మీద మాట్లాడమే తప్ప మహిళల గురించి ఆలోచించిన వాళ్ళే లేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని పూజిస్తారు కాబట్టి, హక్కును చేర్చుకుంటారు కాబట్టి ఆడబిడ్డలని మేనమావలాగా వాళ్ళకి అండగుండే బిడ్డలు చదివిస్తున్నాడు. అందువల్లే ఆయన ఉంటేనే వర్షాలు వస్తాయి. ఆయన లేకపోతే చంద్రబాబు గారు వస్తే కరువు కాండవాళ్ళు తప్ప ఇంకేం ఉండవని కూడా నేను మనవి చేస్తున్నా. బేరేజ్ వేసుకోండి. ఇంత గొప్పగా, ఇంత హృదయం, ఇంత పేదవాళ్ళని సహాయం చేసే గుణం ఎవరికి ఉందో మీరు బేరేజ్ చేసుకోండి. నేను ఒకటే మనవి చేస్తున్నాను, జగనన్నే మన భవిష్యత్, ఆయనే మన నమ్మకం. ఆయన ఏది చెప్తాడో అది చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. బ్యాలెన్స్ చేసుకోండి, బేరేజ్ వేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టువి ఎన్ని చేశారు, జగనన్న చెప్పినట్టువి చెప్పకుండా ఉన్నట్టు కూడా ఎన్ని చేశాడు ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. నవరత్నాలు అని అన్నాడు, 9కి పేరుకే, కానీ 25 సంక్షేమ ఫలాలు అర్హతలు ఉండే వాళ్ళందరికీ, సమాజంలో ఉండే వాళ్ళందరికీ కొలతలు తీస్తే ప్రతి కుటుంబానికి 4-5 పథకాలు అందాయంటే ఎంత గొప్పగా సంకల్ప బలుడో మన మనసున్న మగమహారాజు జగన్మోహన్ రెడ్డి గారిని వేరే చేసుకోండి. ఎప్పుడైనా అవినీతి లేని రాజ్యం, వివక్షత లేనటువంటి రాజ్యం, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. ఎవరైతే అర్హులు ఉంటారో నా ప్రజలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద ప్రజలు అని చెప్పి నా 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 అంటూ ఆత్మీయంగా పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ. ఇంకా గోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు వీళ్ళందరికీ కూడా తలుపు తట్టి నేను సహాయం చేశాను, సంక్షేమం అందించాను. వాళ్ళ ఇంటి తలుపు తట్టి రకరకాల పథకాలుగా వాళ్ళకి ఎంతవరకు అయితే చేయగలిగామో అంతవరకు చేశాను. మీకు నా పథకాలన్నీ మీకు చేరుంటే, మీరు సంతృప్తి చెంది ఉంటే, నా క్యాండిడేట్ అయినా, నా అభ్యర్థి అయిన మేరకు మురళిని ఇక్కడి నుంచి పార్లమెంట్కి మరి గురుమూర్తి గారిని గెలిపించి నాకు సహాయం చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మీకు ఇంకా మిన్నగా, ఇప్పుడు ఇచ్చిన దానికంటే ఇంకా మిన్నగా కూడా ఈ సంక్షేమ పథకాలను మీకు అందజేస్తామని పదే చెప్తూ ఉన్నాడు. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిని చేసి నరేంద్ర మోడీ అయిన ప్రధానమంత్రి దగ్గర నుంచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, సినిమా గ్లామర్ ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి షర్మిలమ్మ అయితేనేమి, వీళ్ళందరూ మూకుమ్మడిగా మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దండయాత్ర చేస్తూ ఉన్నారు. ఏంటి ఆయన చేసిన తప్పు? పేదవాడికి సాయం చేయటం ఆయన చేసిన తప్ప? పేదవాడి ఇంటి తలుపు తట్టి 1వ తేదీ 5 గంటలకల్లా కూడా వాళ్ళ ఇంటికి పెన్షన్ ఇవ్వటమే తప్ప, ఇవన్నీ చేయటం తప్ప ఈ 2 నెలలు ముసలి వాళ్ళకందరికీ, దివ్యాంగులకు అర్థమైపోయింది. వాళ్ళు నానా బాధలు పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి తీసుకుంటో బ్యాంకుల చుట్టూ, సచివాలయ చుట్టూ తిరగాల్సింది. ఒక్కటే చెప్తూ ఉన్నాం, మురళీధర్ గారిని గెలిపించండి, మీకు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కార్యాలైనా కూడా. ఈ కార్యక్రమంలో నాయకులు ఎద్దల నరేంద్రారెడ్డి, నందవరం సుబ్బారావు, రాజేష్ రెడ్డి, మునిస్వామి శెట్టి, హరి, సురేష్, అంకయ్య, రవీంద్రారెడ్డి, కన్నయ్య, కోకోలు చంద్రశేఖర్, గురునాథం తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత కాకాని గోవర్ధన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిడూరు గ్రామ మాజీ సర్పంచ్ మల్లెమాల సాయిమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మనుబోలు మండలంలోని పిడూరు పంచాయతీలో ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిమోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ ఇంటి బిడ్డ కాకాని అని, పిలిస్తే పలికే నాయకుని ప్రజలు గెలిపించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్ రెడ్డి, సుప్రియమ్మ, ఓడూరు నిరంజన్ రెడ్డి, మస్తానయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్.
పిడూరు గ్రామంలో మహిళల నాయకత్వంలో 5వ విడత ప్రచారం ప్రారంభించాం. 5వ విడత ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరియు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారికి వాళ్ళ గుర్తులైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ మేము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. నిన్నటి రోజున తెలుగుదేశం వాళ్ళ ప్రచారంలో పిడూరు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం టైంలో తప్ప ఇంకేం లేదు, ఇక్కడేం కనపడలేదని చెప్పారు. పిడూరు గ్రామంలో మేము మీడియా మిత్రులకు చెప్తున్నా, ఎక్కడైనా పిడూరు గ్రామంలో తెలుగుదేశం టైంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకం కానీ ప్రారంభోత్సవ శిలాఫలకం కానీ ఉందేమో చూడండి. ఆ తెలుగుదేశం ఉన్నటువంటి 5 సంవత్సరాలలో సుమారు 15 నుంచి ఒక 20 లక్షల రూపాయల లోపల పనిచేసి, 20 కాకపోతే 30 లక్షల రూపాయల లోపల పనిచేసింది మాత్రం వాస్తవమే. ఇంత గ్రామంలో ఇన్ని రోడ్లు ఇవన్నీ వేస్తున్నారంటే 20 లక్షల రూపాయలతో అయ్యి అభివృద్ధి కనపడలేదంటాం ఆశాస్పదంగా ఉంది. పిడూరులో 5 బిట్లుగా ఉంటుంది పిడూరు గ్రామం. సీతారాంపురం గిరిజన వాళ్ళలో గూడూరులోని ఎస్ఎంజీ పాఠశాల గదుల్లో మద్యం సేవిస్తూ ఇతర కార్యకలాపాలు సాగిస్తున్నారని తాళాలు వేస్తే ఆ తాళాలను చర్చి నిర్వాహకులమని చెప్పుకునే కొందరు పగలకొట్టారు. ఇదేమని ప్రశ్నిస్తే వారు తనపై దాడి చేసి గాయపరిచారని సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు విజయ్ కుమార్ మాట్లాడుతూ చర్చి పరిశుభ్రతను వారు కాలరాస్తున్నారన్నారు. దౌర్జన్యం చేస్తూ దాడులకు తెగబడుతున్నారని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. ఎస్ఎల్సి చర్చికి ట్రెజరర్ని మా ఎస్ఎంఈ స్కూల్ గేట్ తాళాలు పగలగొట్టేశారు అడిగినప్పుడు నాపై దాడి చేశారు. బద్దిని విజయ్ కుమార్ ఆయన కుమారుడు ప్రతిసారి అలా గేట్ ఓపెన్ చేసి అక్కడ ఉండే వాళ్ళకి మందు తాగడానికి ఇలాంటి వ్యభిచారం చేయడానికి వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు. మేము దాన్ని నిరోధించడానికి గేటుకి తాళం వేస్తే గేట్ తాళాలని దౌర్జన్యంగా పగలగొట్టేసి ఆ పగలగొట్టినందుకు అడిగినందుకు మాపై దౌర్జన్యం చేసి హార్ట్ పేషెంట్ అయిన చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. ఇటువంటి ఈరోజు హాస్పిటల్లో కొనుక్కుంటున్నారు. కాబట్టి వాళ్ళపైన గట్టిగా చర్యలు తీసుకుని పోలీసు వారిని కోర్టు ప్రజలని మా ఎస్ఎంజీ స్కూల్ గేటు బత్తిని విజయ్ కుమార్ వాళ్ళ కుమారులు పగలగొట్టేశారు. వాళ్ళని ఎందుకు పగలగొట్టేశారు అన్నందుకు నా మీదకి దౌర్జన్యం చేయడానికి వచ్చారు. కొట్టారయ్యా. మధ్యలో మా ఆవిడ చట్టం పడిపోతే మా ఆవిడని కూడా కొట్టి లాగేశారు. మేము ఏ విధంగా తప్పు చేయకపోయినా కానీ వీళ్ళది ఎక్కువ హరాస్మెంట్ అయిపోతుంది. మేము వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసు ఇస్తే కానీ పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేను హార్ట్ పేషెంట్ అయినా కానీ నన్ను మా ఆవిడని వీళ్ళు కొట్టారు. గర్భవతులు బాలింతలు ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ శ్రావణి సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులు బాలింతలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేసి సూచనలు ఇచ్చారు. ఈ వైద్య పరీక్షలు నిర్వహించిన కార్యక్రమంలో వైద్య సిబ్బంది పుష్పమ్మ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు పాలిసెట్, బ్రాక్సెట్ మరియు ఎంజేపీ
ఏపీబీసీ ఎంట్రన్స్ పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించారు. దీంతో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మరికొందరు కలిసి అభినందించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ అభినందన సభలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, కమలాకర్, మునిరాజా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. So congratulations to all. Wish you very all the best. 5 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో 120 మార్కులకు గాను మహేన్ అనేటువంటి విద్యార్థి 111 మార్కులు సాధించడం అనేటువంటి అది చాలా అభినందించదగినటువంటి విషయం. ఈ యొక్క ర్యాంక్ సాధించడానికి విద్యా సంస్థకు సంబంధించినటువంటి మరి శివకుమార్ గారి యొక్క సహకారం, అదేవిధంగా వారి యొక్క కృషి, దాంతోపాటు తల్లిదండ్రుల యొక్క శ్రమ కూడా ఉంది. గమనిస్తూ ఉంటాను. మార్నింగ్ అయితే పాప వాళ్ళ బిడ్డల్ని బండి మీద తీసుకొచ్చి టైంకి వదలడం, మళ్ళీ తీసుకెళ్లి ఇంటికి తెరించడం, వాళ్ళ యొక్క కృషి కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు సాధించినటువంటి ఈ యొక్క శివాని సర్కిల్ ఇవాళ విడుదలైన ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. సో శ్రీ శివాని స్టడీ సర్కిల్ చెందిన ఎం మాహిన్ 120 మార్కులకు గాను 111 మార్కులతో ఇటీవల నిర్వహించిన ఐఐటి ఎంట్రన్స్లో బ్రాగ్ సెట్ ఐఐటి ఎంట్రన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 1 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మాహిన్కి శివాని స్టడీ సర్కిల్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏపీ పాలిసెట్ 2024 ఎంట్రన్స్ ఫలితాల్లో మా విద్యార్థులు 120 మార్కులకు గాను మాహిన్ 111 మార్కులు, శివసుజిత్ 91 మార్కులు, అలాగే హర్షిత్ 78 మార్కులు, కుశల్ వర్ధన్ 77 మార్కులు, కె శ్రావ్యప్రియ 75 మార్కులు సాధించడం జరిగింది. గూడూరు పట్టణంలో అత్యుత్తమ స్టేట్ ర్యాంకులు ఫలితాలు సాధించడం జరిగింది. పొందిన ఇద్దరు పిల్లలు, 4 పిల్లలు కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుంది. ఎందుకంటే మనం తేలికపాటిగా తీసుకోవచ్చు, కానీ ఈత ఉపాధ్యాయులు బోధించడం అయితే ఏమి, తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అందరం కూడా ఏం పెద్ద ఉన్నవాళ్ళం కూడా ఏం కాదు, కానీ స్టేట్ ర్యాంకులు సాధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా శివాని స్టడీ సర్కిల్ స్టాఫ్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, ముఖ్యంగా మా శివకుమార్ రెడ్డి గురించి మీరు ఈ కోచింగ్లో కూడా చూసుంటారు. ఆయన ఎంత నిరాపరంగా ఉంటాడో, కానీ ఎడ్యుకేషన్ అతని ప్రాణం. అందుకని స్టేట్ ర్యాంకులు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటైన మదీనా వాచ్ ను స్థాపించి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీలకు చెందిన వాచీలను నెల్లూరులో లాంచ్ చేశారు. పెద్ద సంస్థలకు చెందిన వాచీలు నెల్లూరు నగరానికి రావడం సంతోషంగా ఉందని మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ తెలిపారు. అనంతరం ఇంతియాజ్ కుటుంబ సభ్యులు ఉస్మాన్, సోయబ్ తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇది నమస్కారం అండి. మన మనసారా వాళ్ళ ప్రేమతో మాకు ఈరోజు ఈ స్థాయికి నిలబడి పెట్టారు. అది ఎప్పటికీ మనం వాళ్ళ ఆ ప్రేమ, అభిమానం ఎప్పుడు మర్చిపోలేము. ఇంకా ఈరోజు మన ప్రత్యేకత ఏంటంటే 3 బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఒకటి ఇన్వెక్టా, అదేవిధంగా మస్రాటి అంటే వెల్ నోన్, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, కార్ల కంపెనీ అది. వాళ్ళు వాచెస్ కూడా ఉన్నాయి, ఆ మస్రాటి వాచెస్. అదేవిధంగా డానియల్ క్లీన్, ఈ 3 బ్రాండ్స్ ఈరోజు లాంచ్ చేశాము. సో ఆ ఇన్వెక్టాలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఆ కంపెనీ పెట్టి ఈరోజు అంటే దాదాపు 170 సంవత్సరాల పాత కంపెనీ అది. అదేవిధంగా మస్రాటి వచ్చేసి 100 years కంప్లీట్ అయింది.
ఇదే విధంగా అంటే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంపెనీస్ మనం నెల్లూరులో తేవడం అనేది అది ఊరికనే వాళ్ళు ఇవ్వరండి. వాళ్ళు మెయిన్ చూసేది ఏంటంటే మెట్రో సిటీ ఉందా లేదా చూస్తారు. అది ఎంతో పెద్ద రికమెండేషన్స్తో మేము ఈరోజు నెల్లూరుకి తేవడం అనేది అది దేవుడు ఒక కృప, మీ యొక్క సపోర్ట్తో ఈరోజు ఎంత దూరం వచ్చాము. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ ఎంజీబీ అదేవిధంగా ఈ బ్రాండ్స్ని కూడా ఈవినింగ్ అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాం. అంటే చాలామంది ప్రీ బుకింగ్ చేస్తున్నారు 1 month నుంచి. వాళ్ళందరికీ ఈరోజు ఈవినింగ్ డెలివరీ ఇవ్వడం జరుగుద్ది. నేను ఈ చూపించడానికి ఇప్పుడు వేసుకున్నాను ఇన్విక్టాలో స్పెషాలిటీ ఏంటంటే చాలా మెటలెడ్ వాచెస్ వీళ్ళు చేస్తారండి. మేబీ ఇప్పుడు దాకా ఉన్న కంపెనీస్లో ఏ కంపెనీ కూడా దరిదాపుల్లో కూడా రాదు ఇన్విక్టాకి. అట్లాంటి వాచెస్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ వాచెస్ మేము ముందుకైతే తెస్తున్నాం. ఈ 60 సంవత్సరాలు ముందర మా తాతయ్య గారు స్టార్ట్ చేశారు, స్వర్గీయులు ఇస్మాయిల్ గారు. తాతయ్య కష్టం చాలా ఉంది. ఆ తర్వాత మా నాన్నగారు బ్రాంచెస్ పెట్టడం స్టార్ట్ చేశారు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు సపోర్ట్ లేనిదే, వాళ్ళిద్దరు చేసిన హార్డ్ వర్క్ లేనిదే ఈరోజు ఇక్కడ మేము అసలు ఇంత బ్రాంచెస్ కూడా ఉండేవి కావు. అదేవిధంగా మేము కూడా అదేవిధంగా చేయాలి, ఇంకా బ్రాంచెస్ పెట్టాలని మాకు మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఈరోజు మనం ఎంజీబీ మాల్లో ఈవినింగ్ పెడుతున్నామండి. 6 o'clock to 10 o'clock వరకు ఈవెంట్ ఉంటుంది. దానిలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అందరికి గిఫ్ట్స్ ఇస్తున్నాం. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. సైదాపురంలో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఈదురుమల్లి జనార్దన్, సూరి పెంచలరెడ్డి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు ఓటుకు ఇచ్చే 1000-2000కు మోసపోవద్దని కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో పాల్గొని ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదల పక్షపాతి సీఎం జగన్, అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి ఓటేయాలని గూడూరులోని 14వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను అభ్యర్థించిన అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ కొనకా దేవసేనమ్మ. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని
చిల్లకూరులో జరిగిన భారీ ర్యాలీ రోడ్ షోలో పాల్గొని ఓటర్లను కోరిన వైకాపా గూడూరు అభ్యర్థి మేరుగ మురళీధర్. వైభవంగా సాయినాథుడికి ప్రత్యేక పూజలు. గూడూరు సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో నిర్వహించిన పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.